హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ వైబ్స్. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి గోంగూర చికెన్ తినాలని చాలా గట్టిగా అనిపిస్తుందట. సో మా మమ్మీ స్టార్ట్ చేసింది ప్రిపరేషన్. మనం కూడా చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తున్నారని. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక క్లీన్గా కడిగిన గోంగూర ఇలా వేసి బాగా ఫ్రై చేస్తున్నారు. స్మెల్ అయితే చాలా బాగుందండి. గోంగూర బాగా స్మాష్ అవ్వాలంట. సో ఇలా మూత పెట్టేసిందమ్మ. చూడండి, ఇలా స్మాష్ అయిన గోంగూరని ఒక కప్లోకి తీసి పెట్టింది. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసాక లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసి తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేశారు. దాని తర్వాత చిల్లీస్ ఇలా పొడవుగా కట్ చేసి అవి వేశారు. అలాగే కరివేపాకు వేసి బాగా కలిపేశాక కొంచెం జీలకర్ర, యాలకులు వేసి కలపాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ టొమాటోస్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేశాక దాంట్లో పసుపు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇంకా చికెన్ పీసెస్ వేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేశారు అమ్మ. కాసేపు తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ కొంచెం కారం వేశారు. ఇందాక బౌల్లోకి తీసి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టారు. కాసేపు 2 మినిట్స్ అలా వదిలేసి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశారు. చికెన్ బాగా కుక్ అవ్వాలంట. ఇంకా లాస్ట్ కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే మన డిష్ రెడీ అయిపోతుంది. సో ఈ గోంగూర చికెన్ని మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.